కన్వీనియంట్ ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయాలంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి. ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి. వారికి అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. ప్రతి గ్రామాన్ని వెళ్ళాను. అరకులో పాడేరులోకి వచ్చే దారంతా కన్నీరు కష్టాలు చూశాను. మీకు అండగా నిలబడతాం. ఇది ఆఖరి సభ కాదు, ఇది మొదటి సభ కాదు. నేను నిరంతరంగా నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోటి ముఖమై ఉండే వ్యక్తిని. అలాగే యువతకు కూడా నేను పాడేరుని, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని సమృద్ధిగా అభివృద్ధి చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం స్థాపిస్తుంది. ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నా కానీ, ఎందుకంటే మీరు పార్టీకి మేము అండగా నిలబడే వాళ్ళం. మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి కాంట్రాక్టులను సంతకాలు చేయడం చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే వంతాడ మైనింగ్ ఎదుర్కొన్న వాళ్ళం, వంతాడ మైనింగ్ దోపిడీని బయట తీసుకొచ్చిన వాళ్ళం, ఇక్కడ క్వారీ అడ్డగోలు క్వారీని బయటకు తీసుకొచ్చిన వాళ్ళం. కనీసం పేపర్ కూడా రాని పరిస్థితులు, దానిని కేవలం మనం ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తే ఈ రోజున ప్రభుత్వం కదే పరిస్థితులు పట్టుకొచ్చాం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు. మీ అందరి ఆవేదన, మీ అందరి కోపం, మీ అందరూ సమాజం మన తలంపు, అవన్నీ మీ ఆకాంక్ష నేను గ్రహించాను. నాకు మీలాంటి బాధే ఉంది, నాకు మీలాంటి ఆలోచన ఉంది. నేను ఎక్కడో దూరాన ఉండొచ్చేమో కానీ మీరు పడే బాధ అనుక్షణం నాకు అర్థమవుతా ఉంటుంది. ఇదే ఆదిలాబాద్ తండాలకు పోతే 2009లో వాళ్ళు అడుగుతుంది కూర్చోబెట్టి మాకేముంటే కొంచెం మంచి నీళ్ళు ఇప్పుతుంటే ఒక బోరుకి తవ్వే నీళ్లు కూడా పరిస్థితులు లేవు అక్కడ. కానీ మంచి మనసుతో తవ్వించాం. అక్కడ ఒక బోరు పడింది. ఈ రోజుకి అదే బోరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషికి నిజంగా మంచి చేయాలని తలంపు ఉండాలే కానీ ఇంత వ్యవస్థను అడ్డు పెట్టుకొని, ఇంత వ్యవస్థను సహకారం తీసుకొని ఎంతో బలంగా నడిపించడానికి చిత్తశుద్ధిలే మన నాయకులు ఉంటే చాలు. చిత్తశుద్ధి లేని నాయకులు తెరవేయడం వల్ల మనకి ఈ రోజున పాడేరు అభివృద్ధి వెనుకబడిపోయింది. నేను అండగా ఉంటాను. అలాగే మనం కూర్చోబెట్టి 25 సంవత్సరాల భవిష్యత్తు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇదే చోట నేను మీకు